దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి పిల్లారా. ఏమండి, చాలా మంది, నేను చాలా సందర్భాలు చెప్పాను కూడా, ఏదైనా ఒక సందర్భం మిమ్మల్ని అడిగితే అందరు కూడా ఎవరు చెప్పలేరండి. సందర్భం చెప్పలేరు. సరిగా ప్రార్థన చేయడం అంటే ప్రార్థన కూడా చేయలేరు కొంతమంది పిల్లారా. ఏమండి, దయచేసి అలా ఎవరు కూడా ఉండకూడదండి. మందిరానికి వెళ్తున్నప్పుడు చక్కగా వస్తే పాటలు నేర్చుకోవాలి, లేకపోతే ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఎలాంటి ప్రార్థన, ఏ సందర్భంలో ఎలాంటి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నేర్చుకోవాలి. ఆరాధనలే ప్రార్థన చేయాలి. తర్వాత చివర ప్రార్థన ఇచ్చినప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, తర్వాత ఉపవాస ప్రార్థన ప్రే చేయాలి, విజ్ఞాపన ఏం చేయాలి, తర్వాత గృహ కుడికలు ఏ ప్రార్థన చేయాలి, ప్రారంభ ప్రార్థన ఎలాగా, ముగింపు ప్రార్థన ఎలాగా, ఇలాగా నా ప్రియ దేవుని దేవుని సన్నిధికి మనం వచ్చి నేర్చుకునే కొన్ని ఉంటాయి పిల్లారా. నేను చూస్తుంటా, కొంతమంది చూస్తుంటారండి. చూస్తున్నప్పుడు నాకు తెలిసి అయితే ఎన్ని సంవత్సరాలు వారి మందిరానికి వెళ్తున్నా కూడా ప్రార్థన రాదు. గబ్బుక్కుని ఏదన్నా బయట మీటింగ్ లో ప్రార్థన ఏమన్నా గబ్బుకు అంటే మనని కాదండి, ఎవరైనా కానీ అందరూ దేవుని బిడ్డ ఎవరైనా కూడా ప్రార్థన చేయండి అమ్మని మైక్ ఇస్తే గచ్చ గచ్చ గజ వనకటమే. ఏం వస్తాయో నోట్లోంచి అర్థమే కావు. ఎందుకంటే రోజు వచ్చే అయితే వచ్చి అర్థమైంది. రోజు వచ్చే అయితే ఆటోమేటిక్ గా అయ్యా డమ్ము పక్కన పెట్టే, కొంచెం రోజు వచ్చే మాటలకి అవలీలకు వచ్చేస్తాయి. ఈ కొత్త మాటలు కదా కొంచెం తడబాటు ఎక్కువ ఉంటుందండి. అదే రోజు ప్రార్థన చేసే వారికి, రోజు క్రమం తప్పకుండా ఉదయం ప్రార్థన, రాత్రి వేళ ప్రార్థన చేసే వారికి చెప్పాల్సిన అవసరం. ప్రార్థన అంటే వెంటనే స్టార్ట్ అయింది పిల్ల. ఇది కొత్తది కాబట్టి తడబాటు అండి. తడబాటు ఏ పదాలు వస్తాయో ఆ ప్రారంభం ఎత్తుకుంటారు, పరిశుద్ధుడు అంటారు, కానీ ముగింపు అది ముగించలేరు పిల్లారా. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నేర్చుకోవాలి. మందిరానికి వెళ్తున్న మనము ఏమి నేర్చుకుంటున్నాము? ఏమండి, రాత్రి మనం చెప్పుకున్నాము. ఏమండి, ఎటువంటి ఉపవాస ప్రార్థన చేయాలి అనేది నేర్చుకున్నాం పిల్లారా. మీరు ఉపవాస ప్రార్థనకి దయచేసి యువతున్న మందిరానికి అందరు రావడానికి ట్రై చేయండి, ప్రార్థన చేయండి. ఇబ్బందులు ఉంటే ఇబ్బంది ప్రభువు దగ్గర పెట్టి, ప్రభువా నన్ను ఉపవాసం నడిపించు ప్రభు. మీకు ఉపవాస ప్రార్థన వల్ల కొత్త కొత్త సంగతులన్నీ, అలాగా దేవుని సన్నిధిలో మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి పిల్లారా. ఈరోజు మనము ఈ మొదటి తిమోతికి రాసిన పత్రిక, ఈ పత్రిక ఎవరు రాశారు? అపోస్తులైన పౌలు రాశాడండి. అంటే ఒక భక్తులు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడు? తిమోతి అనే వ్యక్తికి రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడంటే, ఈ 3వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో ఇక్కడ రాయబడిన మాట అంటే, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడలా, చాలండి అమ్మ, అర్థమైందా? ఎవడైనా సంఘములో, అమ్మ గుర్తుంటుందా? సంఘములో ఎవరి అధ్యక్ష పదవి అంటే ఏంటిది? సింపుల్ గా మీకు అర్థం అవ్వాలంటే సంఘ పెద్దలు అంటారండి. అర్థమైంది పిల్లరా? సంఘ పెద్దలు అంటే సంఘానికి పెద్దలు. ఇదిగో 4 స్వామి నలుగురు, ఈ నలుగురు అని ఈ పెద్దలు అంటారు పిల్లారా. మంచిదే, సంఘానికి పెద్దలు ఉండడం మంచిదే పిల్లారా. అయితే ఆ పెద్దలు ఎలాగ ఉండాలి? క్రమం ఉందండి. ఉద్యోగానికి వెళ్ళిన సెలెక్ట్ అయిపోతారా? ఏమండి, ఉద్యోగానికి వెళ్ళిన సెలెక్ట్ అయిపోతారా? ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయా లేవా? 100 డిగ్రీ చదివావు, మీ ముగ్గురికి ఇంటర్వ్యూ పెట్టాడు. మీ ముగ్గురికి ఇంటర్వ్యూ పెడితే మీ ముగ్గురిలో ఎవరు కావాలంటే దానికి ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి ఉంది. ఆ కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని సిస్టమ్ ఉంది పిల్లారా. ఈ సిస్టమ్ ప్రకారం, ఈ రూల్స్ ప్రకారము వాళ్ళకి ఏ క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ ఈ ముగ్గురులో ఎవరిలో ఉన్నాయో వారిని మాత్రమే కంపెనీ తీసుకుంటుందండి. అవునా కదా? అందరికి తీసుకుంటుందా? నేను చదివాను కదా డిగ్రీ, ఆయన చదివాడు కదా, ఆయనకి ఎక్కువ పుస్తకాలు వచ్చినాయా, నాకు తక్కువ పుస్తకాలా అన్నది లేదు పిల్లారా. వారికి ఏది కావాలో ఈ ముగ్గురులో చూసి చేసుకుంటారండి. అంటే ముగ్గురులో జనరల్ పెడితే ఈ ముగ్గురు ఎవరో వస్తారు బయటికి. వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారము, వాళ్ళ విధానాల ప్రకారము తను అనుకునే తనలో ఉండే ఏమో లేవు పిల్లారా. అలాగనే సంఘములో అధ్యక్ష పదవి అంటే సంఘము, నా ప్రీతి పెట్టారా, సంఘ పెద్దలుగా ఆ పెద్దలకి కొన్ని నియమాలు ఉన్నాయండి. ఈరోజు మనం ఆ పెద్దల గురించి మాట్లాడుకోలేదు కానీ చదువుతున్నా ఇట్లా కింద మరి నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఎవరైతే
పాటిస్తారో వారే సంఘ పెద్ద. ఆ నియమాలు ఎవరికి లేవో కూర్చోండి విశ్వాసలాగా ఎవరు చెప్పాల్సిన పని లేదండి. అర్థం చెప్పినారా? ఈ నియమం ఎవరైతే కలిగి ఉంటారో, ఈ పద్ధతి ఎవరైతే కలిగి ఉంటారో, అక్కడ రాయబడే మాటలు మనకు చాలా ఉన్నాయండి. ఏమని రాయబడి అంటే, అతడు అధ్యక్షుని నిందారహితుడు అంటే అమ్మా అర్థమైందా? నిందారహితుడు అంట. నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ వాడి గురించి, నా టాపిక్ అది కాదు, వాళ్ళ సందర్భం ఉంది కానీ చెబుతున్నట్టుగా. నిందారహితుడు అంటే నింద లేనివాడు. అర్థమైందండి? ఇలాగా చెప్పుకుంటూ అక్కడ చాలా మంది సుబుద్ధి గలవాడు, ఇవన్నీ ఈ క్వాలిటీస్ అన్ని దానిలో ఉంటే అతడు సంఘ పెద్ద. ఆ క్వాలిటీస్ లేకుండా సంఘ పెద్ద అంటే ఏమండి? అది చట్ట విరుద్ధము, అంటే వాక్య విరుద్ధము. పిల్లారా, వాక్యాన్ని మీరి మీ సొంతగా నేను సంఘ పెద్ద అంటే ఎవరు అనేవాడు లేడు. ఏమండి? ఇది నా ఇష్టము, అది అలా చాలా మంది చాలా మంది చాలా సంఘాలు ఉన్నాయి. పిల్లారా, ఏమండి? మార్చల ప్రాంతంలో మన మందిరానికి వచ్చి ఆ అన్నయ్య ఉన్నాడు. ఆయన ఏమండి పెద్ద సంఘం పేరు చెప్పుకుంటే చదువుతున్నా, సంఘ పెద్దలు ఏ సంఘాలు మనం తెలుసాలంటే కూడా చెప్పాల్సిన పని లేదు. ఆ సంఘంలో 12 మంది సంఘ పెద్దలు ఉంటే 12 మందికి పెద్ద టాప్ అండి ఆయన. ఈ 12 మంది మీద పెద్ద ఆయన సంఘ పెద్ద. అట్లాంటి పదవిని ఇస్త్రీ కాళ్ళు తన్ని తెలుసుకున్నాక, సత్యం తెలుసుకున్నాక, ఆ మంచి హోదా పెద్ద మందిరము చాలా మంది, దాదాపు 300 మంది పైగా వస్తారండి. ఆ 300 మందికి ఈయన కూర్చొని లేబరండి వాడండి, పాస్టర్ సహా కూడా. వాక్యం అర్థమైనాక నాకు వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసింది నా పదవికి తగినోడు కాదు, నేను తోడు చాలా తప్పు చేశాను అనుకొని మొత్తాన్ని సత్తుగా మొత్తం ఇక నమస్తే అని చెప్పేసి మన మందిరానికి వచ్చాడు. పిల్లలు వాళ్ళు ఎంతమంది అండి? దాదాపు 8 మంది వాళ్ళండి. 7 మంది, ఆయన భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ 4 పిల్లలు, 7 మొత్తం 7 ఒకేసారి కూర్చో. ఎందుకంటే పిల్లరా, ఘనత కాదండి, ఏమండి? గొప్ప కాదు, ఆయన గొప్ప పాస్టర్ పక్కన చేయడానికి సంఘం 12 మంది పెద్దలో పెద్ద ఆయన. కానీ మన మంది మార్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు పూరి గుడిశారు. పెద్ద మందిలో సింహాసనము అవి విడిచిపెట్టేసి పూరి గుడిసెలో చేపల వాళ్ళే చిరిగిపోయిన పొక్కల చేపలు ఆడ కూర్చున్నారు. ఎందుకని? తగ్గించుకున్నాడండి. దేవుని దగ్గర దేవుడు వాక్యం లోపడ్డాడు. ఈరోజు ఆయన అంచెలు ఎదిగిపోయి, ఏమండి? వాడు నేర్చుకున్న పాట మరి పిల్లలకండి ఒక్కడే పిల్లగాడు, ఒక్కడే అండి. నేను సండే స్కూల్ చెబితే నా సండే స్కూల్కి ఎంత మంది ఒక్కడే పిల్లలుతాడండి, ఒక్కడే వస్తాడు. అబ్బాయి నవీన్ ఒక్కడే వస్తాడండి, భయం లేదు. పిల్లలు నానా వేరే చాలా మంది పిల్లలు అయిపోతాగా లేదు. అయిపోయి ఇల్లు కాడ చాలా మంది పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళ నాన్న మానిపించేసి వద్దని చెప్పేసి మన ఒక్కడే సైకిల్ తొక్కుంటా ఎంత తెలుసండి? 4 కిలోమీటర్లు అండి. శ్రీనివాస మహాల్ సైడ్ ఇల్లు ఉంటుంది, మన రింగ్ రోడ్ పక్కన గుడ్ల కాడ మంచి వచ్చి ఉంటుంది. దాదాపు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. పిల్లలు సైకిల్ తొక్కుడు అంత దూరం నుంచి వచ్చి ఒకే దమ్ముడు ఉంటాడు, దమ్ముడు ఒకే పాట పాడుకుంటాడు. అన్నయ్య ఆ పాట అయిపోయింది అన్నయ్య, రాన్న వాకింగ్ చూద్దాం. నేను వాకింగ్ చెప్పి ఎప్పుడు ఆ ఒక్కరికి బోర్డు ఉంది, మాకు బ్లాక్ బోర్డు ఉంటుంది. బోర్డు చక్కగా వివరించని చెప్పేసి పోతాడు. చక్కగా సైకిల్ నిలబెట్టి వాళ్ళతో మరిచినగా వస్తాడు. రోజు అయిపోయింది తెలుసా? డాక్టర్ చదువుతున్నాడు. డాక్టర్ చదువుతుంటే పెద్ద కారు ఉంటున్నాడు. ఇలా ఎందుకు ఈ మాట చెబుతున్నారండి? వాక్యము సరిగా మనల్ని సరైన మాట నడిపిస్తున్నప్పుడు వాక్యం లోపడాలి. అంత మంచి పదవిని విడిచిపెట్టేసి కూడా మన దగ్గరికి వచ్చి చక్కగా అంటే వారు ఆశీర్వదించబడ్డారు. పిల్లల ఇది అధ్యక్షుడికి ఉండవలసిన ఏమండి నియమం. పిల్లలే తర్వాత కింద కొన్ని మాట్లాడబడండి. ఏమని మాట్లాడాడంటే 8వ వచనం ఏమని రాయబడింది? పిల్లల అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి విమర్శకులను మిగుల మాధ్యానుపానస్తులను దుర్లభము అనే అపేక్షించే వారిని ఉండక విశ్వాసము పవిత్రమైన మనసాక్షితో దైవ వారై ఉండవలెను. ఏమండి ఇక్కడ ఇప్పుడు పరిచయాల గురించి మాట్లాడుతున్నారు. పిల్లల అర్థమైందమ్మా? ఇందాక నేను ఏం చెప్పాను?
ఉదాహరణ కూర్చోవాలి. ఇందాక చెప్పాను, సంఘంలో అధ్యక్ష పదవి ఎవరైతే, అంటే సంఘ పెద్దకి ఏ లక్షణాలు ఉన్నారో అవన్నీ ఇంటికి చదువుకోండి. ఇది మన టాపిక్ అలా చెబుతున్నా పిల్లారా. ఇప్పుడు పరిచారికులు అంట. పరిచారికులు అంటే ఎవరు? పరిచయం చేసేవారు, ఊడ్చేవారు, కడిగేవారు, తోమేవారు, వండేవారు, బూజు దులిపేవారు, ఏమండి ఈ సామాన్లు సువార్తను మోసేవాళ్ళు, వీళ్ళు పరిచారికులు అండి. అంటే దేవుడు పని చేయడానికి ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఊరిపోయారా అమ్మా? పరిచారికుల్లో స్త్రీలు ఎలా ఉండాలంట, పురుషులు ఎలా ఉండాలంట? మీకు ఒక విషయం చెబుతున్నాను. మీరు నిజంగా నేను ఫస్ట్ మన సహవాసంలోకి వచ్చినాక చీపుని పట్టుకుని ఓడవాలంటే ఒకటి పద్ధతి ఉండదండి. చీపుని పట్టుకొని ఈ బలిపీట ఉంటుంది కదా, బలిపీట కూడా ఎక్కడికి ఊడి ఓడవేయండి ఫాస్ట్ గారు. చీపుని ఓడాలంటే ఎంతో ప్రార్థన అమ్మా, ఎంతో ప్రార్థన, భయము, భక్తి, ఎంతో ప్రార్థనతో కూడిన జీవితం ఉండాలి. ఈరోజు ఎలా పడితే అలాగా మందిరంలోకి వెళ్ళిపోయి ఎలాగంటే అలాగనే మన గురించి మన అందరి గురించి మాట్లాడుతున్న పిల్లగా చీపురు పట్టుకుని ఓడవని లేదండి. పెద్ద పిల్లల్నే, ఇంకా వీళ్ళ పిల్లలు కానీ మనకా ఇంత పెద్ద పిల్లలు బాగా దిగు గొడవబాగు ఊడ్చిన ఆ రైట్స్ ఇంకా నువ్వు సంపాదించుకోలేవు. ఇది దేవుని మందిరము. దేవుని మందిరంలో నీవు ఎలాగా ఉండాలి, నీ పొజిషన్ ఏంటి? ఏమండి, ఎవరు పడితే వారే బొట్ల సావిడే, ఇలా ఉన్నా బెల్ల సావిడా? ఏమండి, దేవుని మందిరం పరిశుద్ధ ఆలయం పిల్లారా. ఈ పరిశుద్ధ ఆలయంలోకి వచ్చే మనము ఎలాగున్నాము? ఇక్కడ రాయబడే పరిచయం గురించి మాట్లాడుతున్నాండి. పరిచర్య చేసేవారు ఎలా ఉండాలంటే చక్కగా రాయబడి 11 రోజుల్లో అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములు నమ్మకమైన వారై ఉండవలెను. పరిచారికులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగా ఏలువారై ఉండవలను. ఆడవారు ఎలా ఉన్నారు, మగవారు ఎలా ఉన్నారు చెప్పిండాలి. పిల్లారా, దేవుని పని అంటే అంత పవిత్రమైన పిల్లారా. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ మీరు పోతే అది కరెక్ట్ కాదండి. ఒకవేళ ఆ సంఘ కాపులు ఒప్పుకోవచ్చాము కానీ సంఘం అందరూ శపాసం వచ్చి కానీ దేవుడు మాత్రం నచ్చడే. దేవుడు మాత్రము నచ్చడు. నా ప్రియ దేవుడు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. దేవుని పని చాలా భయముతో చెయ్యాలండి కదా. ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు టాపిక్ నాది కాదు పిల్లరా. దేవుని మందిరములో పాటించవలసిన నియమాలు గురించి మాట్లాడుకోకపోతున్నాం అండి. దేని గురించి మీరు చెప్పాలి? దేని గురించి? దేవుని మందిరములో పాటించవలసిన నియమాలు. ఈ రోజు దాని గురించి మాట్లాడకపోతున్నాం. ఇదంతా చెప్పాడే కదా. అయ్యా, సంఘ అధ్యక్షులు ఇలా ఉండాలి, పరిచయం చేసే స్త్రీలు కానీ పురుషులు ఎలా ఉండాలి, బాగానే ఉందా. తర్వాత 14వ వచనం నుంచి మారిపోతాడు చూడండి. 14వ వచనం నుంచి ఏమరాయబడింది కదా, శీఘ్రముగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అమ్మా వినాలి. ఇప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? పౌలు గారు తిమోతి వ్యక్తి చెప్తున్నాడండి. సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడి కోసం పరిచర్య కోసం నిలబడ్డ వ్యక్తిని తిమోతి అనే కుర్రవాడికి ఒక ఉత్తరం రాశాడైనా. అయ్యా, సంఘంలో పెద్దలు ఎవరైతే ఉంటున్నారో ఆ పెద్దలు ఈ ప్రకారం ఉండాలి ఒకటి. తర్వాత పరిచర్య చేసే స్త్రీలు ఇలాగ ఉండాలి, పురుషులు ఇలాగ ఉండాలి. ఎంతవరకు వచ్చే తర్వాత ఏమన్నాడు? దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలని చెప్పుచున్నాను. తర్వాత
ఈ సంఘం అంట, ఆ సంఘము దేనికి? సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదంట. ఆ సంఘము సత్యముతో కూడుకున్న సంఘము, వాక్యానుసారంగా కూడుకున్న సంఘము, దేవుడు ప్రేమించే సంఘము. ఆ సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు పిల్లారా. సంఘంలో సత్యం లేకుండా, ఆరాధించేవాడు సత్యం లేకుండా, ఇష్టానుసారంగా నచ్చినట్లుగా ఊరేగడానికి ఏమన్నా మీకు ఇష్టమైన పిల్లారా? దేవుడు సంఘం అండి, ఒక నియమాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉన్నది, ఒక క్రమం ఉన్నది పిల్లారా. క్రమం లేకుండా, పద్ధతి లేకుండా మనకి నచ్చినట్లు వెళ్ళిపోయి ఇది దేవుడు సేవ, ఇది దేవుడు మందిరము, ఇది దేవుడు పరిచర్య అంటే దేవుడు ఎన్నటికీ మెచ్చని పిల్లారా. నా ప్రియ దేవుని పిల్లారా, ఇప్పుడు తిమోతి చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఎలా ఉన్నావు ఆలోచన చేసుకో. నీవు ఏమండి దేవుని మందిరం ఒక రాయబడిన మాట 5లో ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఏదంటే 15వ వచనంలో లైన్ పిల్లారా, 4వ లైన్లో ఏమంటే దేవుడి సంఘములో జనులు ఎలాగో అనే కాడ 5 నెంబరు 5 కాడ మూల వాక్యం ఏముంది? నీవెలాగా అని ఉంది. నీవెలాగా ప్రవర్తింపవలను అది నీకు తెలియచేయవలనే ఈ సంగతి మీకు చెబుతున్నాను. పౌలుతో మాట్లాడుతున్నాడు. సంఘములో నీవు ఎలాగున్నావు? అమ్మా కూర్చోవాలి మీరు. సంఘములో నీవు ఎలాగున్నావు? తిమోతితో అదే మాట్లాడుతున్నాడు. జనులు ఎలాగా ఉండవలను చెప్పాను, నువ్వు కూడా ఎలాగ ఉండాలి. ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేవుని పరిచర్య ఏమండి, దేవుడు సంఘము ఈరోజు డైవర్ట్ అయిపోతుందండి చిన్న చిన్న విషయాలకి పిల్లారా. ఏమండి ఆత్మీయతలో ఎవరు ఎదుగుతారు? ఆత్మీయతని ఆత్మీయతలు ఎదగడానికి, ఆత్మలో బలపరచడానికి, ఏమండి సంఘాన్ని నేర్పించడానికి ఈరోజు నేర్పిల్లారా. ఏమండి ఎంతకాలం ఎదుగుతున్నా కానీ అంత ప్రార్థన చేయించారు పాస్టర్ గారు, చేపిస్తారా? ఏమండి అసలు బాగో ఈ గొర్రె ఎలా ఉన్నది? అసలు ఈ గొర్రె జబ్బు పడిందా? ఈ గొర్రె ఎలా ఉన్నది? అసలు ఈ ఆత్మ ఎలా ఉన్నది? ఈ బిడ్డ ఏం నేర్చుకున్నది? మనం అందుకనే అందరితో ఈ అమ్మాయితో వాక్యం మీద, ఆయన పాట, ఆయన ప్రార్థన, ప్రార్థన అందరితో చేపిస్తే, ఎందుకంటే అసలు ఏమొచ్చు, నువ్వేం నేర్చుకున్నావు? అసలు నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోబోతున్నావు? కొంతమంది పిల్లారా ఏం జరుగుతుందంటే ఏమీ రాదండి, ఎంతకాలం మీద సంకలు భయపడుతుంటారు, అక్కగారు ఎదుర్కొట్టుకొని పోతుంటారు. కాబట్టి ప్రార్థన చేయడానికి అంటే చదువు కావాలా? ప్రార్థన చేయడానికి చదువు కావాలా? చెప్పండి. పాట పాడడానికి చదువు కావాలండి. ఏమండి పాట పాడాలంటే కొన్ని తప్పులు వస్తాయి అంటే కావాలి. ప్రార్థన చేయడానికి చదువు ఏం కావాలా? అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. చక్కగా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ప్రభా నడిపి, మీ ప్రభా ప్రార్థన నేర్పించే ప్రభా అని ప్రార్థన చేయొచ్చు. ఎంతకాలంగా గుంపుకి వెళ్తారు కానీ ప్రార్థన ఒకరికొకరు అసలు మైక్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక దేనికి ఒక ప్రార్థన చేయాలో ఇంతవరకు కూడా అంటే ఇంతవరకు తెలియదండి చాలా మందికి. అయితే ప్రార్థన కొంతమంది బయట చూస్తున్నప్పుడు సార్లు బయట మీటింగ్స్ పెడుతున్నప్పుడు అయితే ఏదో గొప్ప పుస్తకమైన ప్రార్థన చేయమంటే మాకు సిగ్గు బాధ్యత పిల్లారా. ఎవరంటే ఎవరు చేసినా నేను మన సంఘమైన ఓ సంఘమైనా కానీ ఏం నేర్చుకుంటున్నారు పిల్లారా? రోజు బైబిల్ చెబుతుందండి, దేవుని మందిరములో మనము కొన్ని పాటించాల్సింది పిల్ల ఖచ్చితంగా పాటించాలండి. అది కానీ పాటించకపోతే మాత్రము చాలా చాలా ఇబ్బందులు జరుగుతుంది పిల్లారా. బైబిల్ ఒక మాట చదువుకున్న చూడండి, వాటిలో పాటించాల్సిందండి. మొట్టమొదటిగా చూసుకుంటే పిల్ల ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు తెలిసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పిల్లారా 15 వచ్చి చదువుకున్నామండి. అమ్మా ఈ గుర్తుపెట్టుకున్న దేవుని మందిరములో పాటించవలసిన నియమాలు ఒకటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 వచనం పిల్లారా, దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. విన్నారా అమ్మా, వింటున్నారా? సమయాన్ని పాటించాలి. సమయాన్ని పోగొట్టుకోవాలి. పోయిన సంవత్సరము
మళ్ళా తిరిగి రాదు, పోయిన సమయం మళ్ళా తిరిగి రాదు, పోయిన క్షణాలు మళ్ళా తిరిగి రావు. అర్థమైందని పిల్లారా? ఏమండి, రోజు రోజు మనకి పెరిగిపోతుందంటే మన ఆయుష్ తగ్గిపోతున్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి పిల్లారా. ఏమండి, సమయం చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు, మీరు గుర్తుపెట్టుకోండి. అది మందిరమైనా కావచ్చు, పని అయినా కావచ్చు, ఉద్యోగం అయినా కావచ్చు, స్కూల్ అయినా, కాలేజ్ అయినా కూడా. ఏమండి, మీ స్కూల్ ఎన్ని గంటలకు అబ్బాయి? రాకేష్, మీ స్కూల్ ఎన్ని గంటలకి? ఎప్పుడు పోతావు నువ్వు? పొద్దున్న కోసం అంత పోతావా? 8 గంటల స్కూల్. ఎన్ని గంటలు రెడీ అయిపోతాడు? చక్కగా రెడీ అయిపోయి ప్యాంట్ షర్ట్ కట్ చేసుకొని క్యారేజ్ పెట్టేసి 10:30 పోతే ఏమంటారు? ఏమంటారు? గ్రేట్ అంటారా? 10కి పోయినా కూడా 30 అనుకుంటారా? ఏం కావాలి 10కి పోతే? పెడతారు పెడతారు. అవునండి, మీకు ఎన్ని గంటల కాలేజీ? 9 గంటల కాలేజీ. 10:30 పోయినకు ఏమంటారు చెప్పండి పిల్లారా? ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతి దానికి సమయం ఉందండి. ఏమండి, ఉదయాన్నే ఆటో వస్తుంది ఇక్కడ, దేనికి మిరపకాయలకో లేకపోతే కలుపులతో దేవుని ఆటో. ఎన్ని గంటల ఆటో? నేను 10 గంటలకు వస్తానండి, నేను పాలు తీసుకొని, లేదేంటి నాకు పిల్లలు చదివించుకొని 10 గంటలకు ఆటో ఎక్కుతాను. ఏమంటాడు ఆయన? ఏమంటాడు? అమ్మా నీకోసం ఆగదు ఆటో, టైం అక్కడ 9 గంటలు తెచ్చాకమని 8 గంటలు తెచ్చాక ఎక్కితే ఎక్కడ లేకపోతే లేదు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు మధ్యాహ్నం ట్రైన్ జనరల్ 3 గంటలకు వచ్చేస్తుంది బండి. నేను 4 గంటల దాకా ఉంటానంటే ఉండు పిల్లారా. ప్రతి దానికి ఒక సమయం ఉంది పిల్లారా. మీరు ఎప్పుడు సమయాన్ని మీరు ఆధ్వర్యంలో ఉంచుకుంటారో, సమయానికి మీరు అటెండ్ అవుతారో, ఖచ్చితంగా దాని మీరు పొందుకుంటారండి. మీరు పొందుకుంటారు పిల్లారా. సమయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు సన్నిధికి కూడా అంతే పిల్లారా. 10:30 గంటలకు ఆరాధన అంటే నువ్వు మాక్సిమం 10:15 వచ్చి మందిలో కూర్చోవడం ఉన్నారండి. నువ్వు వెళ్ళుకున్నా పక్కన పెట్టేసి దయచేసి గొప్ప ఉడుతుమే తిన్నా తినకపోయినా కానీ అమ్మాయి తినలేదులే కొంచెం అంటే అంత టైం తినకపోతే ట్రైన్లో తిన్నాను కానీ ఊరు మధ్యలో తిన్నాను కానీ ముందర ట్రైన్ ఎక్కాలి. అంతేనే కదా. పిల్లలు తిన్నారా తినలేదా, చెప్పులు ఉన్నాయా లేవా, ఏదో ట్రైన్ అయిపోతుంది. అది మిస్ అయితే మళ్ళీ పడుకున్న టయానికి వెళ్ళలేము. ఇంకో ప్లాన్ ఉంది పిల్లారా. ఏమండి, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ట్రైన్ ఎక్కాలి, సాయంత్రం 7 గంటలు దిగుతుంది. అప్పుడు మళ్ళీ ఆ రోజు మన వస్తుంది, మళ్ళీ పని చూసుకొని మన ట్రైన్ ఎక్కి మనకి రావాలి టైం. అదే కానీ ఆ టైం మిస్ అయితే ఏమైతుంది? ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయి మళ్ళీ కొత్త ప్లాన్ వేసుకున్నావు మళ్ళీ. అవును కదా. దానివల్ల ఎంత నష్టము. నువ్వు టయానికి చేరలేవు, మరి టయానికి రాలేవు, మళ్ళా నీవు ఒక రోజు ఎక్స్టెన్షన్ అయిపోతుంది పిల్లారా. క్రైస్తవులు అంటే గుర్తుపెట్టుకోండి, సమయం పాటించాలి. ఇప్పుడే నువ్వు నెగ్లెక్ట్ ఉంటే రేపు నువ్వు డ్యూటీలో నువ్వే ఏం పట్టుకొని ఉంటావు? నువ్వు యేసుప్రభు ఎలా అవుతాడు? సంధ్యాన్ని నీవు వస్తున్నానని చెబుతాడా? లేకపోతే అబ్బాయి నేను వస్తున్నాను చెబుతాడా? అక్క నేను వస్తున్నాను చెబుతాడా? ఇప్పుడు వచ్చాను జరగదప్పిలారా. ఆయన దొంగవనే వస్తాడు. దొంగ ఇప్పుడు వచ్చిపోతుంది అలా మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు రెడీగా ఉండాలండి, ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. ప్రభువా నేను నీకోసం రెడీగా ఉన్నాను ప్రభువా. దినాలు ఎలా ఉన్నాయంటే దినములు చెడ్డ పిల్లలుగా మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని ఎవరు పనిస్తారు తెలుసా అండి? అజ్ఞానులే అండి. అదే కదా. జ్ఞానులు ఖచ్చితంగా సమయానికి వస్తారు, సమయానికి వస్తారు, సమయానికి వెంట సమయానికి వెళ్ళిపోతారు అంతే. అదే ఏలాపాలు లేకుండా తిండి అంటారు. అమ్మలో అన్నం కనుకో అమ్మ అన్నం అంటే ఏదిరా ఏలాపాలు అనలేదా అంటే ఒక ఏల ఉంది, ఒక పాలు ఉంది అంతే అనుకుంటారా? ఒక టైం ఉంది పిల్లారా. అన్నం తినడానికి టైం ఉంది, ప్రతి పనికి టైం ఉందండి. అర్థమైందా పిల్లారా? ప్రతి పనికి టైం ఉందా లేదా? ప్రతి పనికి టైం ఉందండి. అలాగనే మందిరంలో కూడా టైం ఉంది పిల్లారా. అర్థమైందండి? మందిరం ఆరాధన క్రమం టైం ఉంది,
ఉపవాస ప్రార్థన ఒక టైం ఉంది. నా పేరు దేవుడు బిడ్డలారా, ఈ టయాన్ని పాటించాలి. అది ఫస్ట్ నియామకం పిల్లారా. దేవుని సన్నిధిలో మనం చేయవలసిందంటే ఫస్ట్ అది. రెండోది మనం చూసుకున్నాము. అదే ఎపిసోడ్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాను పిల్లారా. 19వ వచనం ఇలా రాయబడిందండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుడి. రెండో సెకండ్ పిల్లరా, అందరితో కలిసి పాట పాడాలి, ప్రభువును స్తుతించాలి, మహిమపరచాలి పిల్లారా. ఏమండి బైబిల్ ఏం చెబుతుంది? మనందరం ఒకే శరీరం అంటండి, అవునా కదా? ఒక పాట పడితే గట్టిగా సపోర్ట్ కొడతారు, ఒక పాట పాడితేనేమో సైలెంట్ గా ఉంటారు. ఏమండి దేవుడి సంఘం అన్నప్పుడు పిల్లారా అందరూ కలవాలి పిల్లారా. ఈరోజు సంఘాల్లో ఈ పరిస్థితి కనబట్టలేదండి. లక్కీ నువ్వు శివను కూర్చోవాలి, సైలెంట్ కూర్చోను. ఏమండి సంఘంలో కలిసి ఉంటారు పిల్లారా. ఏం ఆట ఎక్కితే ఆమె ఎక్కదు, ఆయన ఆట ఎక్కితే ఏమెక్కదు. ఒక సంఘానికి పోయేవాళ్ళు పిల్లారా, ఒక్కడికే పోతారు, ఒక మందిరంలో ఉంటారు, కానీ ఎప్పుడు పలుకోరు. ఏమండి పిల్లారా, సంఘంలో భేదాలు కనబడుతున్నాయి. అలా ఉన్నప్పుడు అది సంఘం అనబడదు, వారి విశ్వాసం అనబడదు పిల్లలు. నిజమండి, ఒక రక్షణ పొందినా కానీ మారుమనసు పొందినా కానీ మాత్రం విశ్వాసం కాదు. ప్రభు రక్తం ఇంకా కడగబడలేదు. ప్రభు వల్ల తీసుకుని నీవు ఎలా ఉండాలి? అందరితో కలిసిపోవాలి. ఏమండి అందరితో కలిసి ఏమనబడిందంటే ఏమన్నా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గురించిన పాడుచు కీర్తించుచు. కొంతమంది మందిరానికి పోతారు, ఏమండి అమ్మ మందిరానికి పోతే కొడుకుడు మందిరానికి పోతారు, అందరు మందిరానికి పోతారు, కానీ తల్లిదండ్రులు మాట్లాడుకోరు. ఏమండి మాటలు ఉండవు. నేను చాలా మంది చూశానండి, ఏందబ్బా మిమ్మల్ని మాట్లాడమంటే మమ్మ మాట్లాడదు నాతోటి, నేను మాట్లాడనులే, ఇద్దరు కూడా మంది అయిపోతారండి. అసలు ఏ వాక్యం నేర్చుకున్నారు, ఏ వాక్యం పాటిస్తున్నారు పిల్లలు ఆలోచన చేస్తే వాక్యం ఒకసారి హెచ్చరించదా? ఇది కరెక్ట్ కాదే. సొంత తల్లితో మాట్లాడకపోతే నీవు, సొంత తల్లి దగ్గర సమాధానం పడకపోతే నీవు ప్రభు పనులు ఎలా చేయవేస్తావు? నీవు ఎంత కూడా వాక్యానికి వ్యతిరేకమైంది పిల్లారా. దయచేసి గమనించండి, అలా ఎవ్వరు కూడా. సెకండ్ నియమం ఏంటో పిల్లారా, ఫస్ట్ నియమము సంఘానికి క్రమంగా రావాలి. వచ్చిన వారు సంఘంలో ఎలా ఉండాలి? దేవుని ఆరాధించేవారు అందరూ కలిసి, ఇది ఒక్కరే, నా మాట ఒకటే, మీ మాట ఒకటే. ఏమండి మీరు నడిచేది ఒకటి, నేను నడిచేది ఒకటే. ఈ సంఘము ఒక్క మాట మీదే పోతుంది. వాళ్ళ ఆలోచన ఒక విధమే పిల్లరా. వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ఉద్దేశాలు ఉంటే అవి సంఘంలో పనిచేయవు. దేవుడి కార్యము ఎన్నటి కూడా జరగదు పిల్లారా. చూసామండి, పెంతుకొస్తే నాడు అద్భుతం జరిగిందంటే వారు ఏక మనసుతోటి వారు ఉన్నారు, ఏక ఆత్మతో ఉన్నారు, వారు ఒక్కరే ఉన్నారు పిల్లారా. 100 మంది ఉండి, 1000 మంది ఉండి, 1,00,000 మంది ఉన్నాయి. 10 మంది ఉన్నప్పుడే 10 మనుషులు కలవకపోతే, 10 మంది ఉన్నప్పుడే ఒకటిగా ఉండకపోతే, 100 మంది ఉన్నప్పుడు ఒకటి ఎలా అయిపోతావు? నీవు ఒక సంఘాన్ని నడిపిస్తావు. ఈరోజు సంఘంలో నా మాట నాది, నీ మాట ఏదే. ఏమండి ఎవరి పెద్దలం వాడిదే, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే పిల్లారా. ఉంటారు కదా పిల్లారా. దయచేసి అలా ఎప్పుడు ఉండాలి. దేవుడి సంఘం అని పిలిపించింది పిల్లారా. అది దేవుడి సంఘం అని ఎప్పుడు ముద్రయించుకోదు పిల్లారా. అది పార్టీలకి నిలయంగా ఉండిపోతుంది, విభేదాలకు నిలయంగా ఉంటది, కక్షలకి కార్పణ్యాలకి ఏదో ఒక సమస్యలా ఉండిపోతుంది. కానీ దేవుడి పరిశుద్ధ ఆలయంలో అలాంటి ఎప్పుడు కూడా జరగవు పిల్లారా. దేవుడి మందిరం ఉన్నవారు అలా ఎప్పుడు ఉండరండి. వారందరూ ఒక శరీరమై, ఒక ఆత్మై ఉంటారు. అందరూ కూడా దేవుని ఆరాధిస్తారు పిల్లారా. అర్థమైందండి? అలాగా ఉండాలండి. అది నిజమైన సంఘం పిల్లారా. ఇందాక ముందర పౌరులు చెప్పాడే, ఈ సంఘం అంట సత్యమునకు అమ్మ అయినారా ఏంటంట చదవండి.
సరిగ్గానండి 15వ వచనం పిల్లరా, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. మనం చదువుకున్నాం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదంట పిల్లరా. ఎలా ఉన్నట? సత్యమునకు స్తంభముగా ఉన్నది పిల్లరా. అలాంటి సంఘాలుగా ఉండాలి పిల్లరా. అలాంటి సంఘములో ఉన్న బిడ్డలాగా ఉండాలి పిల్లరా. ఏమండి? అసత్యముతోటి నచ్చినట్లు ఉండకూడదు పిల్లరా. దయచేసి గమనించండి. 2 విషయాలు తెలియపరిచాను, తొందరగా ముందుకు వెళ్ళిపోతాను పిల్లరా. 3వ విషయం మనం చూసుకున్నామని దేవుని మందిరంలో పాటించవలసిన నియామకంలో 3వ విషయాన్ని మనం ఎంచుకోబోతున్నాము. యోహాను సువార్త తెరవండి పిల్లరా. యోహాను సువార్త తెచ్చినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం పిల్లరా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం పిల్లరా. 24వ వచనం చదువుకుందామండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంటండి. ఏమండి? అంటే అర్థం ఏంటంటే పూర్ణ హృదయముతో దేవుడు ఆరాధించాలండి. ఏమండి? దేవుడు సన్నిధిలో ఆరాధన అంటే ఎలాగుందంటే శరీరముతోటి పెదవులతోటి ఏమని కాదు పిల్లారా, ఆత్మ పూర్ణమై ఉండాలి పిల్లారా. అర్థమైందండి? ఆయన ఆరాధించేవారు ఎలా ఉన్నారంట? ఆత్మతోను సత్యముతో నింపబడండి. మనలో ఆత్మలో సత్యం ఉండదు. మన మాటకి మనకు అర్థమవుతుందా? మనలో ఏముండదు? ఆత్మ ఉండదు, సత్యం అంతకడిగా ఉండదు, కానీ ఆరాధిస్తుంటాము. ఏమండి? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అంటే ఏమంటా? దేవుడు ఆత్మ కనుక నువ్వు ఆరాధించేవారు ఆత్మతోటి. నువ్వు ఆత్మతో నడిపించబడుతున్నావా? దేవుడు ఆత్మనికి మంచి చెడు చెబుతుందా పిల్లరా? దేవుడు ఆత్మని ఎలా మాట్లాడిస్తుంది? ఏమండి? రోజేమో సామాన్యం కాంచేమో శనివారం దాకేమో నోటికి పని ఒకటే పని. ఏమండి? బూతులు మాట్లాడుకోవటము, రకరకాల వాళ్ళ మీద చెప్పుకోవటము, రకరకాల అన్ని ఈ నోట్లో అన్ని వస్తాయి ఈ 6 రోజులు. అర్థమైందా? ఒక్క రోజునైనా కానీ ఈ నోట్లో నుంచి దేవుడి గురించి, దేవుడి నామం గురించి, దేవుడి మహిమ గురించి, దేవుడి గొప్ప కానీ చెప్పడం వస్తుందంటే ఏమి రాదు. ఈ గడిచిన 6 రోజులు అన్ని రకరకాల మాటలు ఈ నోట్లోకి వస్తాయి. 7వ రోజు మాత్రము ఇంకా దేవుడిని ఆరాధిస్తుంటారు, అల్లాడిస్తారు దేవుడు మాత్రము. ఏమండి? వృద్ధులు పెట్టిస్తారు, పరుగులు పెట్టిస్తారు దేవుణ్ణి. అసలు ఒక్క రెస్ట్ లేకుండా చేస్తారు. ఆత్మ ఏమండి? దేవుడి ఆత్మ చేత నింపబడిన నీ ఆరాధన ఎలా ఉంటదంటే ఎంతో మహిమకరంగా ఉంటది. పక్కన వారిని ఉద్దేశకరంగా ఉంటది. పక్కన వారిలో భయం ఉండాలి. ఏమండి? పక్కన వారు కూడా ఎలా అంటే నీ ఆరాధన చూసి భయం అంటే నువ్వు గబగబ ఎగిరితే భయం కాదు పిల్లారా. ఏమండి? ఈరోజు ప్రార్థన భక్తులను తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెడితే కొన్ని ప్రార్థనలు ఉన్నాయండి ఆరాధన టైంలో. వాడు భయం కొట్టి వామ్మ ఇల్లెక్కమనే పడి కొరుకుతానే భయం. నేను కూడా మందిరానికి వెళ్ళండి, హైదరాబాద్ లో మందిరానికి వెళ్ళినప్పుడు కొత్తగా నాకు తెలియదండి. నేను ఎంతకాలం పోయినండి, దాదాపు 5 సంవత్సరాలు పోయినప్పుడు ఎప్పుడు నాకు ఆత్మ రాలేదు నా మీదకి. ఏమండి? ఆత్మ వచ్చితే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఫస్ట్ మోకాలు వేసి లోపల పాపం ఎప్పుడు ఒప్పుకున్న పాపం కూడా బయటికి వస్తుంది. ప్రభా నీ తప్పు చేశాను ప్రభా ప్రాణ చోట, ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు అని నీ అంటే నీకు తెలియకుండా ఫస్ట్ వచ్చేది ఏంటంటే లోపల ఏది దాక్కోలేదు. పాపాన్ని కప్పి వేసి ఆరాధన చేయించు దేవుని ఆత్మ పిల్లారా. పాపాన్ని అలా పెట్టేసి నీ ఎగరమని చెప్పదు పిల్లారా. మొట్టమొదటిగా నిన్ను అధికారం మొదలు మొత్తం శుద్ధి చేసి పవిత్రపరిచి అప్పుడు దేవుని కోసం నిలబడి ఆరాధన చేపిస్తుంది. ఈరోజు ఆత్మతో ఆరాధన చేసేవారు కనబట్టలేదు. ఇంకా సత్యముతో ఆరాధన చేయాలంటే పిల్లారా. సంఘం అంటే ఏదో నీకు నాకు నచ్చినట్లు కాదు. రేవంత్ పక్క కూర్చోరా. ఏమండి పిల్లారా? సంఘం అంటే చాలా పవిత్రమైనది పిల్లారా. ఈ సంఘంలో నీవు కూర్చున్నామంటే చాలా శ్రేష్టమైనది పిల్లారా. ఒక పద్ధతి ఉంది పిల్లారా. చూడండి, దేవుని ఆరాధించడం అంటే అది ఒక్కలా 2 10 మంది కాదండి. ఈరోజు చాలా మంది విశ్వాసం ఎలా ఉంటారంటే స్ట్రెంత్ చూస్తున్నారండి. ఏమండి? గుంపులో పోయిందో ఏం చేసి అర్థం కాదు.
ఏమండి పిల్లారా, గుంపులో పోయిన అందుకే ఈ గుంపులో పోతే ఎవరికి ఏమి రావండి. అది సింగిల్ కాబట్టి నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి పిల్లారా అడుగుతాము, నేర్పిస్తాము. ఏమండి ప్రార్థన చేయాలి, ఉపవాస పద్ధతి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన రాదు నేర్చుకోవాలి. ఏమండి రోజు ప్రార్థన చేయమంటే ముక్క కూడా రాదు పరిస్థితులు ఉన్నాయి పిల్లారా. ఏమండి ఒక ముక్క కూడా రాదు ప్రార్థన. ఏ ప్రార్థన నేర్చుకోమంటే ఏ ప్రార్థన నేర్చుకోవాలి పిల్లారా. దయచేసి క్రమం కాదు పిల్లారా. దేవుని మందిరంలో పాటించవలసిన నియమాకంలో ఇది ఎన్నోది, మూడోది పిల్లారా. తర్వాత 4వ విషయం నేర్చుకున్నాం పిల్లలు. చూడండి పిల్లారా, అపోస్తలుల కార్యాలు తెరవండి పిల్లారా. అపోస్తలులు ఎన్ని నేర్చుకున్నట్టు ఎన్ని నేర్చుకున్నాం మనము? 3 నేర్చుకున్నాం. ఏమంటే చెప్పండి. 1 సమయాన్ని పాటించాలి, తర్వాతది అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించాలి, 3వది మనము ఇప్పుడు వ్యక్తిగతంగా ఆత్మతో సత్యంలో దేవుణ్ణి పూర్ణ శక్తితో ఆరాధించాలి. తర్వాత 4వ నియమం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం పిల్లారా. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నామండి. 11వ వచనం అమ్మా 17వ అధ్యాయము 11వ వచనం అమ్మా. తీసారు పేజ్ నెంబర్ 120 అమ్మా. పేజ్ నెంబర్ అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అర్థమైందా? 4వ విషయం అంట దేవుని వాక్యము శ్రద్ధగా విని వివేచించాలి. 4వ నియమకం అర్థమవుతుందా? నేనేదో చెప్పానులే, మీరేదో విన్నారులే కాదు. ఇక్కడ దెస్సలోనికలో ఉన్న సంఘం వారు ఏం చేశారో తెలుసా? ఉందా సంఘం ఉందా? 1 దెస్సలోనికకు 2వ దెస్సలోనిక అన్న కదా, ఆ ఊరు పేరమ్మా దెస్సలోనిక అనే ఊరిలో ఉన్న సంఘం వారు పౌలు సీలలు నాలాంటి ఆయన ఒక ఆయన, ఇంకొకలాంటి ఒక ఆయన, పాస్టర్ రమణ వచ్చి వాక్యం చెబుతుంటే వాక్యం విన్నారు. విని అబ్బా మా పాస్టర్ గారు ఏది చెప్పినారో కరెక్టే, 12 పందే నందే నందే అనుకున్నారా? ఏమండి సంచి పట్టుకోపో అంటే ఎందుకు వాళ్ళు పాస్టర్ గారు నేను సంచి పట్టుకొని బైబిల్ చెప్పలేదా? శిష్యులకు ఏం చెప్పాడు? మీరేదో ఊరెళ్తే సంచి కానీ జ్వరం పట్టుకోపోకండి అని వాక్యం చెప్తుంది. మీరు సంచి పట్టుకోపోమనైంది అని అడగాలండి. అడగలేదా? లేదు మా పాస్టర్ గారు ఏం చెప్పినాడు అంతే, రేపు చేసుకున్న నరకాన్ని తీసుకోండి పాస్టర్ గారు. ఎందుకు చెప్తారు? వాక్యం ఇక్కడ ఏం చెప్తా చెప్పారా? దేవుని వాక్యం శ్రద్ధగా వినటం ఒక ఎత్తు, దాన్ని వివేచించాలి. ఇది కరెక్ట్ పద్ధతి అయినా చెప్పేది పాస్టర్ గారు రాంగ్ పద్ధతి చెప్తున్నారా? రాంగ్ డైరెక్షనా, కొత్త మంచి డైరెక్షనా? ఈరోజు సంఘాల్లో వచ్చి తలకాయ చెప్పినది ఇదే పిల్లారా. ఏం చెబుతారు అంతే, పాస్టర్ చెప్పినంతే. ఇది కరెక్టా కాదా? వాక్యం వ్యతిరేకమా కాదా? ఏమండి వాక్యానికి వ్యతిరేకమైతే నేను రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాను. దేనికోసము రాంగ్ డైరెక్షన్? నా సొంత ప్రలోభం కోసము, నా ఘనత కోసము, నాకేదో వచ్చి పడ్డ కోసం అంత పిల్లారా. కానీ దేవుడికి ఇష్టం కాదండి. ఇక్కడ ఏం చెప్తుంటే అసలు పౌలు సేవ చెబుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారండి తెలిసిన వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి, మనిషి అంతా చదవన్నమాట. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చింది. ఏదో చవట వింటం కాదు, ప్రతిరోజు చదువుకున్న బైబిల్ చదువుకొని ఈ కరెక్టే నీ మానసులు, ఇది చెప్పిన విధానం కరెక్టేనా పరిశోధించాలండి. ఈరోజు ఉన్నారా అటువంటి విశ్వాసులు? అండి
కావాలి సంఘముకి. సత్య సంఘం ఇది. సత్యముకి ఆదర్శముల సంఘం అంటే ఆ సంఘం ఎలా ఉండాలంటే పిల్లారా, వాక్యానుసారమే ఉండాలి పిల్లారా. ఏమండి, అలా మనం పరీక్షించుకోవాలి పిల్లారా. ఆత్మ వచ్చినట్టు ఎగరటమే, ఏది వచ్చినా చేయటమే, ఏది చెప్పినా చేయటమే, ఇదంతా కూడా దేవుడి సేవే. మనం చెప్పాను ఆల్రెడీ, ప్రభువా ప్రభువును పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడే గాని తాను చిత్త భాగంగా వివరించేస్తాడు, వారు మాత్రమే ప్రవేశిస్తారు. అప్పుడు అంటాడు, ఎవరో నాకు తెలియదు, అన్ని దేవుడి నామం చేసేది. ఏమండి, నా నామం అని నామం దయ్యం కలగట్లేదా? ఈ నామం అద్భుతాలు చేయలేదా? ఈ నామం ఏం చేయలేదు. ఈ నామం అనే కదా మదనం కట్టాను, ఈ నామంలోనే ఇది ఎన్ని పన్నాను, ఈ నామంలోనే ఈ బాక్స్ ఈ పన్నాను. అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుంచి మీరెవరు నాకు తెలియదు, వెళ్ళిపోండి. అక్రమం చేత, అన్యాయం చేత, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసి అది దేవుడి పరిచర్యే, దేవుడి సేవే అంటే దేవుడి మెచ్చడ పిల్లల లోకంలో నీకు పూర్వదంలో చూసేవాళ్ళకి అప్పొచ్చేమో కానీ దేవుడు అది మెచ్చే పరిచర్య కాదు పిల్లల. అది సత్యమకి విరుద్ధమైన నా దేవుడి పిల్లల. ఈ నియమకు మనం తెలుసుకోవాలండి. వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఇలా చేయమని చెప్పిందా? వాక్యం నడిపిస్తుందా? వాక్యం ఇలా చేయమన్నదా? కాదు, వాక్యం అలా చేయమని లేదు. అయితే నేను చేయను, అంతే, నేను చెయ్యను. పౌలు సేవ చెబుతుంటే పరీక్షించడం అంటే అది మామూలు విషయం అండి. ఏమండి, నాలాంటి కాదు చెప్పేది, మీలాంటి కాదండి. పౌలు సేవలు చెబితే వాళ్ళు ప్రతి దినమాట సంగతులు అలా ఉన్నవో లేవో పరీక్షించారంటే పిల్లారా. ఎవరు పరీక్షిస్తారు తెలుసా? దేవుడికి వాళ్ళకి ఒక సంబంధం ఉన్నవారే ఇది కరెక్టేనా, దైవ సంబంధమైన మాట్లాడేవి, లోక సంబంధమైన మాటలు ఇవి. ఏమండి, దేవుని ఆత్మచేత నడిపించబడుతుంది సంఘము, లేకపోతే దైవ ఆత్మచేత నడిపించబడుతుంది సంఘము. గ్రహింపు ఉండాలి పిల్లారా. ఈ రోజు గ్రహింపు లేకుండా సాతాను గాడు అందరికి గుడ్డితనం కలిగేస్తాడండి. పిల్లారా దయచేసి గమనించండి. నామకార్థము సంపూర్ణంగా పోవాలని, నామకార్థం పోవాలంతసేపు మన జీవితాల ఆశీర్వాదాలు రావు పిల్లారా. మందిరములో ఆచార భక్తి ఉన్నంత కాలము ఆశీర్వాదాలు రావండి. మొత్తం అన్నిటికీ భూస్థాపన చేయాలండి. ఉంటే కరెక్ట్ గా ఉండాలి. మనం చెప్పండి, ఉంటే ఎచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. ఉంటే మేలు, దేవుడు అలా ఉండాలండి. తర్వాత మనం చూద్దాం పిల్లరా, ఇంకా చాలా ఉండే కానీ వాటి చెప్పే సమయం లేదు పిల్లరా. ఒక నియమకం చెబుతారు పిల్లలు, చూద్దామండి. అదే అపోస్తుల కార్యములు పిల్లరా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం పిల్లరా. అమ్మ అక్కడ తీసారా? చదవండి అమ్మా. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించుండెను. చదువు పిల్లారా. ఏంటంట? పేతురు ఎక్కడ ఉండమ్మా? సంఘం నడిపించే సేవలు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. కాబట్టి ఏం చేశారు? ఇంకా మీరు బయట పెట్టుకొని మన కష్టం చేయలేదు కానీ వేరే కొంచెం పోదామని ఆదివారం ఆయన చేశాడే. ఆయన వెళ్ళే ఆయన తిప్పబడి ఆ మందిరము మోదేసుకోలే అని పోయారా? 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 చూడండి, పేతురు గారు చేశారులే, ఇంకా పైగా ఆ సంఘం మన అయిపోయింది. ఇంకా మనం అనుకున్నాం కదా, ఏ రోజు తాళం వేస్తారు సంఘానికి అనుకున్నది ఒకటి, జరిగింది అదే అనుకుని తాళం అయింది. ఇంకా శుభ్ర దరిద్రం పోయింది. మనం కూడా వాళ్ళతో పాటు చిన్నగా మందిరం కదా పోదాం అనుకున్నారా? అనుకున్నారమ్మా? అనుకున్నారు. ఏం చేశారు? ఏం చేశారు? సంఘమంతా ప్రార్థనలు అందరూ ఏకీభవించారు పిల్లలు. అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేశారు. మా సంఘ కాపరికి ఇబ్బంది వచ్చింది ప్రభువా, మా సంఘ కాపరి ఇబ్బందుల్లో ఉన్నాడు, పరిస్థితులు బాగలేవు ప్రభువని వాళ్ళు ప్రార్థన చేశారు పిల్లలు. సంఘం ప్రార్థించినప్పుడు చెరసాలు పునాదులు ఏమైనాయి? కొద్దిగా ఎండి చూడాలని వేరే సంఘానికి కొద్ది కథలు పడి పునాదులు. మనం కదలటం తప్పగా మనం ఏంటి కదిలించలేము. కదులుతామా? ఇంట్లో కరుడు పెట్టిన భర్తలు ఉన్నారు, వారు ఎన్నడే కదలరు. ఏమండి? ఇంట్లో కరుడు పెట్టిన అత్తలు ఉంటారు, వారు ఎన్నడే కదలరు.
ఇంట్లో పరిస్థితులు గట్టుగా ఉంటాయి, ఆ పరిస్థితులు కదలవు, మనమే కదులుతాం, అటు కదులుతాం. కదిలిచ్చే దేవుడు మన పక్షంలో ఉన్నాడు, తారుమారు చేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడు, కొండల సైతం పెరిగిపోగల శక్తి దేవుడు మన పక్షంలో ఉన్నాడు, ఎర్ర సముద్రం లాంటి గొప్ప ఇబ్బందులు ఉన్నా వాటిని రెండు ప్రయాణం చేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు మన పక్షం ఉంచుకొని మనం మాత్రం కాలు కట్టి పిల్లలు కదా అలా తిరుగుతుంటాం, ఆడ ఈడ ఆడ తైతలు ఆడుతుంటాం పిల్లలు. అప్పుడు ఏం జరగవండి, జరుగుతాయండి. ఏమండి అక్కడికి పోతే ఏముంటుంది, ఇక్కడికి పోతే ఏముంటుంది? చాలా మంది పిల్లారా అక్కడ ఏదో దేవుడు ఉండొచ్చు, అన్ని చాట్ల ఉన్నాడు, సర్వాంతర్యామి పిల్లారా. ఏమండి దేవుడు ఎక్కడ బైబిల్ చెబుతుంది పిల్లారా? ఎక్కడ చెబుతుంది? పెద్ద మందిలో ఉన్నాడని చెప్తుందా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవిస్తారో, ఇద్దరు కూర్చోండి, మిద్దరు కూర్చోండి, అక్క నా బాధ లాగుంది, అక్క నా ఇబ్బంది లాగుంది, అయితే మనం ప్రార్థన చేస్తారు, మోకరించండి. మీ ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అక్కడే ఉన్నాడు. అది మందిరం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే బజారు కావచ్చు, చేసే ఉద్యోగంలో స్థలం కావచ్చు, అది ఏ ప్రాంతమైనా కానీ మీ మధ్యలో దేవుడు రావడానికి సంసిద్ధులు పిల్లారా. అర్థమైందండి? అలా కాకుండా అచ్చ మందిరానికే పోయి ప్రార్థన చేస్తుంటే అక్కడ కూడా దేవుడు అంటే ఏమండి నీ నమ్మకము, నీ విశ్వాసము అక్కడ దేవుడు ఉంటాడు. చాలా మంది కూడా పిచ్చి భక్తి అంటే మూఢత్వం ఎక్కువైపోయిందండి. అక్కడికి పోతేనే ఏమండి నీల విశ్వాసం ఉంటే ఎక్కడికి పోయినా కదండి, బయట చదువుతుంది ఆవగినంత విశ్వాసం అంటే కొండలు పెట్టి పడుతుందండి. నీల విశ్వాసం లేకుండా ఎక్కడ పరిగెత్తి తెలుసుకోము, అక్కడే దేవుడు పెట్టారా? అది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఈ పేతురు శరసాల్లో ఉంచబడ్డప్పుడు సంఘం చెదిరిపోలేదు, సంఘం వేరే సంఘానికి పోలేదు విశ్వాసులు. ఏమండి సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తారండి. మా సంఘం నిలబడాలి ప్రభువా, మా కాపరిని నడిపించు ప్రభువా. ఏమండి కాపరి కావచ్చు, సంఘ విశ్వాసులు కావచ్చు అండి. సంఘం అందరం కూడా ఒక్క శరీరం సంగతి మర్చిపోబాకండి పిల్లారా. అర్థమైందండి? మనందరం కూడా ఒక ఆత్మచేత నడిపించబడిన సంగతి మర్చిపోకూడదు పిల్లారా. ఏమండి నాకు దెబ్బ తగ్గుతుంది, నీకు దెబ్బ తగిలినట్టే, నీకు గాయమైనది నాకు గాయమైనట్టే. మన సంఘము కలిసి కూర్చొని ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలను చూడగలుగుతాం పిల్లారా. ఏమండి అందుకని సంఘంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన సమస్యలు చెప్పుకున్నప్పుడు సంఘం అంతా కూర్చొని అది నా సమస్యగా, మీ సమస్య నా సమస్యగా, నా సమస్య మీ సమస్యగా మనము అందరము ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే గొప్ప అద్భుతం జరుగుతుంది పిల్లారా. ఇక్కడ కూడా ఈ సంఘం వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు పిల్లారా. ఏమండి ప్రార్థన చేశారు పిల్లారా. ప్రార్థన చేసినప్పుడు పేతురు విడిపించబడ్డాడండి. అర్థమైంది పిల్లారా? ఈ నియామకాలలో ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనము? ఎన్ని చెప్పుకున్నాము? 5 చెప్పుకున్నాము. ఎన్ని చెప్పడం ఒకటేంటి? ఫస్ట్ సమయము, అది ఎక్కడైనా మందిరము కావచ్చు, చేసే ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు. ఇది పెద్దలాడ లేకండి, మీరు పెద్దలాడ రెడీ అయిపోండి, పనికి వెళ్ళండి, టైంకి వెళ్ళండి, బాగుంటది. అది నీకు అన్నిటికీ మంచిది పిల్లారా. ఆలస్యం చేస్తే ఈరోజు మందిరం అయితే రేపు ఇంకోటి ఏదైనా కానీ ఆలస్యం దయచేసి సమయాన్ని పాటించండి. తర్వాత అందరితో కలిసి ప్రభుని ఆరాధించాలండి. విభేదాలు ఉంటే అక్కడ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, సమాధాన పడాలి, అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధిస్తున్నాం మనము. మూడోది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 4వది వచ్చేసి పిల్లారా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. వినటం కాకుండా ఇది కరెక్టా కాదా, ఇలా చేయడం కరెక్టా కాదా అని వివేచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలని పక్కన కనిపించాలి. మూడోది ఏంటంటే ప్రార్థనలో సంఘం అంతా కలిసి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. చెదిరిపోవడం కాదు, ఎక్కడికో పోవడం కాదు పిల్లారా. ఇది మనది, దేవుడు మన కోసం ఏర్పరిచాడు సంఘం, మనం అనుకొని ఉండాలి. ఇంకా ఎన్ని తెలుసు చెప్పాల్సిన షరతులు నియమాలు ఏంటంటే ఇంకా 6 ఉన్నాయండి. చెప్పినండి 5 ఉన్నాయి. వచ్చే వారము వీలుంటే దేవుడు నడిపి ఇంకొక 6 మళ్ళా చెప్పుకుందాం.